హాయ్ అండి. అందరికీ నమస్తే. నా 'రావణ్ బాస్' పార్ట్ 23. ఆద్య అరచేయిని అతను ఒత్తైన జుట్టులోకి తీసుకుని కదుపుతూ, ఇప్పుడు చెప్పు, ఐరన్ చేసినట్టుగా ఉందా నా జుట్టు? పెయింటింగ్ వేసినట్టుగా ఉందా నా ఫేసు? అని అడిగాడు ఆకాష్ షాక్‌తో పెద్దవైన ఆద్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. ఇంకా అతనంత దగ్గరగా రావటాన్ని ఊహించలేదు ఆమె. క్షణం గడవక ముందే తన చేతిని అతని జుట్టు నుండి తీసుకోవడానికి ప్రయత్నించింది. కానీ అతను మరింత బలంగా పట్టుకున్నాడు. ఏయ్! వదులు అంటూ సెలైన్ పెట్టి ఉన్న చేత్తో అతన్ని తోసేయడానికి పైకి లేచేసరికి నీడిల్ పెట్టి ఉండటం వలన నొప్పి పెట్టడంతో గట్టిగా అరిచింది ఆమె. ఆ అరుపుతో ఉలిక్కిపడి ఆమె చెయ్యి వంక చూశాడు ఆకాష్. విషయం అర్థమై ఆ చేతిని వదిలేసి సెలైన్ వైపు కదిలాడు. నెమ్మదిగా ఆ నీడిల్‌ని తీయబోయాడు. కంగారుగా వద్దు, నేను చూసుకుంటాను అని అంది ఆమె. దాంతో అతనికి కోపం మరింతగా ఎక్కువైపోయింది. ఆమె చేతికున్న నీడిల్‌ని ఒక్కసారిగా పీకేశాడు అతను. నొప్పితో గట్టిగా అరిచింది ఆమె. నేనేం చేసినా నోరు మూసుకుని ఉండాలి. నే నేను చూసుకుంటా, నా ఇష్టం అనే మాటలు నా ముందు చెల్లవు. అర్థమైందా అంటూ అక్కడ వస్తున్న బ్లడ్‌ని బరబరా తుడిచి ప్లాస్టర్ వేశాడు. ఆద్యకి అతని మీద పిచ్చ కోపం వచ్చింది. తన నిస్సహాయతను చూసుకుని ఇకేమీ చేయలేక సైలెంట్‌గా ఉండిపోయింది. ఆద్య మౌనాన్ని చూసి అది. నీ అనారోగ్యానికి నువ్వు ఇంకొన్ని రోజుల్లో పైకి పోవటం ఖాయం. కానీ నువ్వేమీ భయపడకు. నేను టార్చర్ పెట్టి పెట్టి తనివి తీరా హింసించాకనే నీకు పైకి టికెట్ బుక్ చేస్తా అన్నాడు పొగరుగా నవ్వుతూ ఆకాష్. ఏడ్చావులే ఎదవ. నువ్వేంట్రా నన్ను చేసేది? ఇంకొన్ని రోజుల్లో ఇక్కడి నుండి వెళ్ళిపోయి నీ చెత్త మొఖం చూడవలసిన అవసరం లేకుండా హాయిగా బ్రతికేస్తా అనుకుంది ఆమె మనసులో. ఆమె మనసు మాటలు వినిపించినట్లుగా అబ్బచ్చా! నా నుండి దూరంగా పారిపోయి హ్యాపీగా బతికేద్దామనే. ఇక వెళ్ళే రోజు ఎయిర్‌పోర్ట్‌లో నీ షాకింగ్ ఫేస్ చూడాలి. అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ అని అనుకున్నాడు మనసులోనే. ఆద్య కోపంగా చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేకపోయింది. ఆమె ముఖాన్ని చిరాగ్గా చూస్తూ కాస్త దూరంగా నడుస్తూ ఎవరికో కాల్ చేసి జ్యూసు ఆర్ ఇంకా ఎక్స్‌ట్రా బలానికి ఏవేవో కావాలి అని ఆర్డర్ వేశాడు. కాస్త లీలగా అతని మాటలు వినిపించాయి ఆద్యకి. ఫోన్ కట్ చేసి దగ్గరికి రాగానే ఇప్పుడు అవన్నీ కావాలని నేను నిన్ను అడిగానా? నాకేమీ అవసరం లేదు. ఐ యామ్ ఆల్రైట్. ఇక నుండి వెళ్ళు. మాటలు కూడా గంభీరంగా రానంత నీరసంగా ఉంది ఆమె. అతన్ని అలా ఆర్డర్ వేసినట్లు మాట్లాడేసరికి పిచ్చి కోపం వచ్చింది అతనికి. పటపట పళ్ళు కొరుకుతూ వేగంగా ఆమెని చేరుకున్నాడు. అతను వచ్చిన ఫోర్స్‌కి కాస్త వెనక్కి జరగడం తప్ప ఏమీ చేయలేకపోయింది ఆమె. ఆమె చెయ్యి పట్టుకున్నాడు అతను. ఆద్య బ్రక్కుటి ముడిపడింది. వదిలించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండగానే మరింత దగ్గరగా లాగాడు ఆమెని. అంగుళం దూరంలో ఇక ముఖాముఖిగా ఉన్నారు ఇద్దరు. ఒకరి శ్వాస మరొకరికి తగిలేంత దగ్గరలో ఉన్నారు. ఆద్యకి చాలా చిరాగ్గా అనిపించింది. ఆకాష్ కళ్ళు కోపంతో ఎర్రగా మారాయి. మరొక చేత్తో ఆద్య తడి కురుల మీద చెయ్యేసి వెనక్కి లాగాడు. దాంతో ఆద్య తల మరింతగా పైకి జరిగి ఆమె పెదవులు అతని నుదుటికి దగ్గరికి కదిలాయి. చిన్నగా తాకినట్లుగా అతని నుదురు ఆమె పెదవులకు తగలగానే బలంగా తలని పక్కకి తిప్పింది ఆద్య. అదే ఊపులో అతని చేతిని తోసేస్తూ, ఏయ్! ఏం చేస్తున్నావసలు? దూరంగా ఉండి మాట్లాడలేవా? ఇంకొకసారి ఇంకొకసారి ఇలా చేశావంటే ఏం చేస్తానో నాకే తెలీదు నీరసంతో ఆయాసంగా చెప్పింది ఆద్య. ఏయ్! ఏయ్! ఓవర్‌గా ఊహించుకోకు. నేను చెప్పిన మాటకి అడ్డు చెప్పకూడదని చిలక్కి చెప్పినట్టు చెప్తే మాటిమాటికి అడ్డుపడుతున్నావని నా స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చా. అంత మాత్రానికి నువ్వేదో పెద్ద హీరోయిన్ అయినట్లు ఫోజులు కొట్టక్కర్లొద్దు. అయినా మనిషన్నవాడెవడు నీ ముఖం కూడా చూడడు. అందులోనూ ఈ ఆకాష్ నెవర్ అని గర్వంగా నవ్వాడు అతను. ఆకాష్ మాటలతో విపరీతంగా కోపం వచ్చింది ఆమెకి. అంత విర్రవీగేవాడివి అడుగు దూరంలో ఉండి మాట్లాడాలి. అంగుళం దూరంలో ముఖం ఎందుకు పెట్టావు? కాస్త ఓపిక తెచ్చుకుని గట్టిగా అడిగింది ఆమె. ఎందుకా? నీతో తనివి తీరా రొమాన్స్ చేసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కందామని రెడీగా ఉన్నావా? అందుకే నువ్వు రెడీనా? అని వెటకారంగా అడిగాడు ఆకాష్. చిచ్చి నోర్మి అని చిరాగ్గా అరిచింది ఆద్య. నువ్వు నోరు మూసుకుని ఉంటే మాట్లాడాల్సిన అవసరం నాకు రాదు. సో గప్‌చిప్‌గా ఉండు అన్నాడు అతను నోటి మీద వేలేసుకుంటూ. వీడితో మనకెందుకు? కాసేపు సైలెంట్‌గా ఉంటే ఆ తర్వాత వాడే వెళ్ళిపోతాడు అనుకుని నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది ఆద్య. కాసేపటికి ఆర్డర్ చేసి హెల్తీ ఐటెమ్స్ అన్నీ రాగా
వాటినన్నిటినీ ఆద్య ముందు పెట్టి కానిమన్నట్లుగా సైగ చేశాడు ఆకాష్. వాటన్నిటి వైపు వింతగా చూసింది ఆమె. ఆమెకిప్పుడు ఏదీ తినాలని కానీ, తాగాలని కానీ లేదు. అతనితో చెప్పాలంటే మొదటిసారి భయమేసింది. మళ్ళీ ఏమంటాడేమోనని. ఇక వాటి వంక అలాగనే చూస్తుండిపోయిన ఆమెని చూస్తూ, అలా మిడిగుడ్లేసుకుని చూస్తున్నావేంటి? జ్యూస్ ఆర్ ఓఆర్ఎస్ తాగు. కొంపదీసి తాగించాలనేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావా ఏంటి? అన్నాడు కనుబొమ్మలెగరేస్తూ. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనిపించింది ఆమెకి. ఇంకా ముఖాన్ని చిరాగ్గా పెట్టుకుని నెమ్మదిగా జ్యూస్ చేతిలోకి తీసుకుంది. 2 గుక్కలు తాగిందో లేదో నోటికి చేతులు అడ్డు పెట్టుకుని వేగంగా సింక్ దగ్గరికి పరిగెత్తింది. ఏదో కాల్ మాట్లాడుతున్న ఆకాష్, ఆద్య వాంతి చేసుకుంటున్న శబ్దాలు విని వెంటనే పరిగెత్తాడు. ముఖం కడుక్కుని పక్కనే ఉన్న దుప్పటితో తుడుచుకుంటూ అతనికి ఎదురుపడింది ఆమె. ఆమె కళ్ళు వాలిపోతున్నాయి. అతనికేం చెయ్యాలో అర్థం కాలేదు. నెమ్మదిగా ఆమెని తీసుకుని వచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి వామిటింగ్ టాబ్లెట్లు వేశాడు. కాసేపు రెస్ట్ తీసుకొనిచ్చాడు. ఇంక సొమ్మసిల్లిపోయింది ఆద్య. సరిగ్గా 10 నిమిషాల తర్వాత చిన్నగా తడుతూ లేపాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచింది. కొంచెం ఏదైనా తాగి పడుకో, లేకపోతే నిద్రలోనే పోతావంటూ ఆమె సమాధానం కోసం చూడకుండా ఇక చిన్నపిల్లను లాగినట్లు లాగి కూర్చోబెట్టాడు ఆకాష్. ఆద్య ఏమీ మాట్లాడలేకపోయింది. సగం స్పృహలో ఉన్నట్లే ఉంది. ప్రాణం జిల్లార్చుకుపోయినట్లు ఉంది ఆమె ముఖం. కళ్ళల్లో కల లేదు. ఎందుకో ఆమెనలా చూడలేకపోయాడు అతను. పొగరు చూపిస్తూ కోపంగా పోటాపోటీగా తనతో మాట్లాడుతూ ఉంటే ఆద్యయేనా ఈమె అన్నట్లుగా ప్రశ్నించింది ఏదో మూల అతని మనసు. టాబ్లెట్లు వేసుకోవటం వల్లనేమో ఆద్యకి ఈసారి ఏమీ అనిపించలేదు. జ్యూస్ ని నోటికి అందించాడు ఆకాష్. ఏం మాట్లాడకుండా నెమ్మదిగా తాగుతూ ఆగుతూ తాగేసింది. క్లాస్ ఖాళీ అవ్వగానే బెడ్ మీద వాలిపోయింది ఆద్య. ఆమెని ఇంకిబ్బంది పెట్టలేదు అతను. పడుకున్న ఆద్య మీద దుప్పటి కప్పి వెను తిరిగేసరికి ఎదురుగా నిలబడి నవ్వుతూ కనిపించాడు వినయ్. అతన్ని చూస్తూనే ఆకాష్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇప్పుడే వస్తానని నువ్వు బయలుదేరింది ఇక్కడికన్నమాట అన్నాడు కనుబొమ్మలెగరేస్తూ. వినయ్ డబల్ మీనింగ్ మాటలతో మండిపోయింది అతనికి. రేయ్! అసలే మంటలో ఉన్నాను. నువ్వింకా పెట్రోల్ పొయ్యకు. నిన్నటి మాటలకు వార్నింగ్ ఇచ్చి టార్చర్ స్పెల్లింగ్ రాయించాలని వస్తే ఇక దానికే నేను సేవలు చేయాల్సొస్తుంది. ఛీ! ముందు ఇంటికెళ్ళి స్నానం చెయ్యాలి. దాన్ని ముట్టుకున్నందుకు ఒళ్ళంతా చిరాగ్గా ఉంది అని పళ్ళు కొరుకుతూ చెప్పాడు ఆకాష్. ఆకాష్ కోపాన్ని చూసి వెటకారంగా ఇంకేం మాట రాలేదు వినయ్ నోటి వెంట. సరే ఇప్పుడెలా ఉంది తనకి? అని అడిగాడు వినయ్ ఆద్య వంక చూస్తూ. ఎలా ఉంటుంది? ఒళ్ళంతా కొవ్వు తప్ప ఇంకేమీ లేకపోతే ఇలాంటి జ్వరాలే వస్తాయి. దానికి ఈ ఒక్కరోజు లీవ్ ఓకే చెయ్యి. రేపటి నుండి అది ఎలా ఉన్నా సరే చచ్చినట్టు ఆఫీస్‌కొచ్చి తీరాల్సిందే అని కర్కశంగా అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆకాష్. ఏమైంది ఆద్య? పెళ్ళికి ఒప్పుకుందా? అని అడిగింది ఓ గొంతు ఫోన్‌లో గంభీరంగా. అది అది అంటూ తడబడ్డాడు అశోక్. ఏయ్! ఈ వెయిటింగ్‌లు నాకు నచ్చవు. పనైందా కాలేదా? స్ట్రెయిట్‌గా చెప్పు అని అన్నాడు కోపంగా. లేదు అని గొంతు వణుకుతూ ఉండగానే వెంటనే చెప్పేశాడు అశోక్. రేయ్! అవతలి వ్యక్తి ఎంత కోపంగా ఉన్నాడో ఆ స్వరంలోనే అర్థమయ్యింది అశోక్‌కి. భయపడ్డాడు. అది సార్ నేను ట్రై చేశాను. బట్ తనసలు వినే పరిస్థితిలో లేదు. వాళ్ళ పేరెంట్స్ కూడా తన మాట కాదు అనడం లేదు. పైగా యూఎస్ఏ ట్రాన్స్‌ఫర్ తీసుకుంది తను. ఆ మాట దగ్గరే అశోక్‌ని ఆపేశాడు ఆ వ్యక్తి. వాట్? యూఎస్ఏ? అని అడిగాడు అతను. యస్ సార్ అని అన్నాడు అశోక్. అది వినగానే ముడిపడి ఉన్న ఆ వ్యక్తి కనుబొమ్మలు ముడివీడగా చిన్నగా ఒక నవ్వు నవ్వాడతను. అమ్మో బేబీ! యూఎస్ వస్తున్నావా? రా రా. ఇండియాలో అయితే కష్టం కానీ ఇక్కడ నా పని మరింత సులువవుతుంది అని మనసులోనే అనుకుంటూ ఓకే. ఇంక నీతో నాకు పని లేదు. నువ్వు ఆద్యకి దగ్గరవ్వటం మానేయ్. తనని నువ్వు పెళ్ళికి ఒప్పించాల్సిన పని లేదు. ఆద్య వంక నీ చూపు కూడా తిప్పాల్సిన పని లేదు అనే వ్యక్తి అంటూ ఉండగానే కానీ సార్ ఎందుకు? అని అడిగాడు అశోక్ కంగారుగా. అశోక్ ప్రశ్నతో ఆ వ్యక్తికి అనుమానం మొదలయ్యింది. ఎందుకా? ఎందుకని అడుగుతున్నావా? రేయ్! నిజంగా ఆద్యని పెళ్లి చేసుకుందామని అనుకున్నావా? హా! తనని పెళ్ళికొప్పించి నీ ప్లేస్‌లోనే నేనుండి తాళి తన మెడలో వేయటమే నా ప్లాను. ఆద్యని నా దగ్గరికి చేర్చే ఓ వెహికల్‌విరా నువ్వు.
అంతే. అంతకంటే నిన్ను నువ్వు ఎక్కువగా ఊహించుకోవద్దు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. అక్కడ ఇన్ఫర్మేషన్ నాకు అందిస్తూ ఉండు. నేను చెప్పినట్టు చెయ్యి అంటూ ఫోన్ పెట్టేశాడు ఆ వ్యక్తి. తన ప్రాణాలు ఆ వ్యక్తి గుప్పిట్లో ఉన్నట్లుగా మాట్లాడకుండా ఫోన్ కట్ చేసి నిర్జీవంగా అందులో ఆద్య ఫోటో వంక చూస్తూ గాఢంగా ఒక నిట్టూర్పు విడిచాడు అశోక్. అసలు మరి ఎవరతను? ఆద్యని ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు? ఆద్య గతమేంటి? ఇంక స్టోరీ ఇప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇప్పుడే అసలైన వ్యక్తులందరూ ఎంటర్ అవుతారు. థాంక్స్ ఫర్ వాచింగ్.